జ్యుడిషియరీ ఎంక్వైరీ చేస్తేనే నిజమైనటువంటి బయటపడతాయి. అది చేయమని చూసాను. తర్వాత బెంగళూరులో రేవ్ పార్టీకి వచ్చిన ఎవరు పాపం లేడీ ఒక ఆమె హేమ. పాపం హేమను ఇటువంటి వాళ్ళని పదే చూస్తున్నారు. వాస్తవానికి పుట్టినమ్మ కుదుట్లో ఉంటే అరిసినమ్మ గయ్యాడంట. పుట్టింది ఎవరు? ఆ రేవ్ పార్టీ పెట్టింది ఎవరు? ఆ క్లబ్ ఎవరిది? రేవ్ పార్టీకి డ్రగ్స్ సరఫరా చేశాడు ఎవరు? ఇవన్నీ వదిలేసి అటు డ్యాన్స్ చేసిన వాళ్ళని లేదంటే కాస్త మందు పార్టీ పట్టుకుంటున్నారు. ఎంజాయ్మెంట్ పోతారు కొంతమంది, అంత సినిమాంకరం ఇంకా ఎక్కువ పోతారు అట్లాంటి ఎంజాయ్మెంట్కి. వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలా అంటే వాళ్ళని ఎక్స్పోజ్ చేసే తప్ప అసలు దాచుకోవడానికి ఇట్లాంటి వాళ్ళని ఒక వేదిక ఉంటే ఆ వేదికలో మీరు పార్టిసిపేట్ చేస్తారు. దాంట్లో డ్రగ్స్ సార్ తెలుసు. ఇప్పుడు నేను డిమాండ్ చేసేదంటే అసలు డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారు? వాళ్ళు పట్టుకోలేదు కదా, పట్టుకోవడం లేదు. దాన్ని వేదిక ఏర్పాటు చేసిన వాళ్ళు పట్టుకున్నారా? వాళ్ళు పట్టుకోవడం లేదు. దానిలో పాల్గొనడానికి కొంతమంది మానవ బలహీనతలో కొంతమంది పాల్గొంటే వాళ్ళని తీసేసి ఒక క్యారెక్టర్ అసోసియేషన్. హేమ అనే అమ్మాయి సినిమాలు పనిచేస్తుంది, మరి ఆమె క్యారెక్టర్ అసోసియేట్ చేయాలన్నా? ఇంకో సినిమా యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళని అసోసియేట్ చేయాలన్నా? వాళ్ళని క్యారెక్టర్ అసోసియేషన్ మీకే వస్తుంది. చేయదలుచుకుంటే ఆ డ్రగ్స్ ఇవ్వడం బాగుందని పట్టుకోండి. మీకు చేత అయితే మోడీ చెప్పేటప్పుడు డ్రగ్స్ కంట్రోల్ చేయాలంటే, డ్రగ్స్ కంట్రోల్ చేయాలంటే, ఎన్నికల్లో బ్లాక్ మనీ కంట్రోల్ చేయాలంటే డిమానిటైజేషన్ అవసరం, పెద్ద నోట్ల పైన దాని అవసరం చెప్పాడు. ఆ చెప్పిన పెద్ద మనిషి ఏమైంది? బ్లాక్ మనీ మొత్తం వైట్ మనీ అయిపోయింది. ఆనాడు 5,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు నోటికి, ఇప్పుడు 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ లెక్కల ప్రకారమే 7,600 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. అదే బ్లాక్ మనీ కదా. అంటే ఈ బ్లాక్ మనీని పెంచి పోషించింది ఎవరంటే బీజేపీ గవర్నమెంట్. మరి పిఎంస్ కేర్ ఫండ్ ఒకటి, ఎలక్ట్రల్ బాండ్స్, అదే పెద్ద ఫ్రాడ్. ఎలక్ట్రల్ బాండ్స్ 92% అది మామూలు వాళ్ళకే పోయింది బీజేపీ వాళ్ళకి. అది కాకుండా మళ్ళీ బ్లాక్ మనీ నడుస్తాం. డ్రగ్స్ ఇబ్బందికి వస్తూ ఉన్నాయి. డ్రగ్స్ కారణం ఎవరు? అదాని పోర్ట్ ఎక్కడ ఉంది? గుజరాత్లో ఉంది, ముందర పోర్ట్. పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అక్కడి నుంచి మొత్తం సముద్ర ప్రాంతం మొత్తం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అయిపోయింది. ఇప్పుడు కృష్ణపట్నం వాళ్ళు హ్యాండ్ ఓవర్ అయింది, గంగవరం పోర్ట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ అయింది, కాళేకర్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ అయింది. ఇవన్నీ సముద్ర తీర ప్రాంతం మొత్తం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని గంజాయి సరఫరా చేస్తున్నాడు. అతను పట్టుకుంటే అన్నీ ఆగిపోతాయి. అతను పట్టుకోవాలి శక్తి లేదు, పట్టుకోవాలి ప్రైమ్ మినిస్టర్ పట్టుకోవాలి. అతని ఊపిరి ప్రైమ్ మినిస్టర్ యోగా ఉంది. మాయల పక్కన ఊపిరి ఎక్కడ ఉందంటే 7 సముద్రాలు దాటి 7 కొండలు దాటి చిలకలో ఉందండి. ఆ చిలక మోడీ చెప్తున్నారు ఆయన ఊపిరి ఉంది. ఏం పట్టుకుంటున్నారు? అదని అతన్ని పట్టుకోలేకుండా డ్రగ్ సప్లై చేసేవాళ్ళు పట్టుకోలేకుండా కేవలం ఎవరైనా వాడుకుంటారో వాళ్ళు పట్టుకుని అయిపోతున్నారు. విద్యార్థుల్ని, సినిమా యాక్టర్లని వీళ్ళు పట్టుబడిపోతున్నారు. చాలా ఘోరం ఇది. ఎప్పటికైనా మీడియా కూడా నేను విజ్ఞప్తి చేసేటంటే అసలు పట్టుకోవడానికి కావాల్సిన ఏర్పాటు చేయాలి. అంతేని అమాయకులను సినిమా యాక్టర్ని ఎక్స్పోజ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి చివరికి వాళ్ళని సూసైడ్ చేసుకొని చేస్తారు. ఆత్మహత్య చేసుకోవడం తప్ప కూడా ఉంటుంది.